దేశాన్ని కలిచివేసే విషాద ఘటన గోవాలో చోటు చేసుకుంది. పర్యాటకుల సందడితో కలకలలాడే గోవాలో ఓవర్లోడ్ తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించగా 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతరంగా శోధన కొనసాగుతుంది. ప్రాథమిక విచారణలో పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. అధిక లాభాల కోసం పడవ యాజమాన్య భద్రతా నిబంధనలను పక్కన పెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యపై సరైన నియంత్రణ లేకపోవడం, భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వంటి అంశాలు ఈ విషాదానికి దారితీశాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు కేవలం యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని, ప్రజల మితిమీరిన ఉత్సాహం కూడా ఒక కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.